సాంప్రదాయిని సుప్పిని సుద్ద పూసని. రీసెంట్గా రీల్స్లోను షార్ట్స్లోను ఇది బాగా పాపులర్ అవుతోంది, మీరు కూడా వినే ఉంటారు. ఈ పాట 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనే తెలుగు వెబ్ సిరీస్లో ఉందని చాలామంది తెలుసు. ఇది తెలుగు స్టోరీ టెల్లింగ్ స్పేస్లో ఒక పాత్ బ్రేకింగ్ వెబ్ సిరీస్. అసలు ఇప్పటిదాకా మన తెలుగులో ఒక మంచి ఒరిజినల్ వెబ్ సిరీస్ రాలేదు అనే లోటు ఈ 90sతో తీరిపోయింది. సో అసలు అంతలా ఈ సిరీస్లో ఏముందో నాకెందుకు నచ్చిందో చెప్తాను. ముందుగా, నోస్టాల్జియా ఈజ్ పవర్ఫుల్ వెన్ డన్ రైట్. అంటే సరిగ్గా రాసినప్పుడు తీసినప్పుడు మాత్రమే నోస్టాల్జియా అనేది కరెక్ట్గా కనెక్ట్ అవుద్ది అని. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ 90s వెబ్ సిరీస్. ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళ రోజువారీ జీవితాలు, చిన్న చిన్న కష్టాలు, సంతోషాలు, ఎక్స్పెక్టేషన్స్, డిసప్పాయింట్మెంట్స్, ఇవే ఈ సిరీస్లోని మెయిన్ స్టోరీ. చాలా సింపుల్గా, రిలేటబుల్గా ఉండే ఈ వెబ్ సిరీస్ 90s కిడ్స్కి మాత్రమే కాదు, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుద్ది. చూసేటప్పుడు వాళ్ళ ఓన్ ఫ్యామిలీ, చైల్డ్హుడ్, స్కూల్ డేస్ ఇవన్నీ గుర్తొస్తాయి. నిజానికి ఈ నోస్టాల్జియా అనేది కూడా ఈ మధ్య ఇంటర్నెట్ ప్రభావంతో బాగా పాపులర్ అవుతూ ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో కనిపిస్తూనే ఉంది. అంటే ఇక్కడ నోస్టాల్జియా తప్పు అని కాదు, కాకపోతే అప్పుడప్పుడు తలుచుకుంటే జ్ఞాపకం అవుద్ది, రోజు మాట్లాడుకుంటే రొటీన్ అయిపోద్ది అన్నట్టు స్టోరీ టెల్లింగ్లో ఇదొక ఓవర్ యూజ్డ్ పాపులర్ ట్రోప్ లాగా మారిపోయింది. కానీ బాంగ్ జూన్ హో అన్నట్టు మోస్ట్ పర్సనల్ ఈజ్ మోస్ట్ యూనివర్సల్. కాబట్టి ఈ నోస్టాల్జియాని డీల్ చేసేటప్పుడు నిజాయితీగా పర్సనల్ లైఫ్ నుండి పుట్టిన కథలే ఎక్కువ మంది కనెక్ట్ అవుతాయి. అందుకే 90s మిడిల్ క్లాస్ బయోపిక్ చూసేటప్పుడు ఆ నిజాయితీ మనకు కనిపిస్తుంది. దీనికి మెయిన్ రీజన్ రైటింగ్ ఫ్రమ్ ద హార్ట్. అంటే ఏదో ఇంప్రెస్ చేయడానికో, క్యాష్ చేసుకోవడానికో కథ చెప్పకుండా తన లైఫ్ ఎక్స్పీరియన్స్ని హార్ట్ఫుల్గా చూపించాలి అనే ఇంటెన్షన్ ఈ సిరీస్లో బెస్ట్ పార్ట్ అని చెప్పాలి. అఫ్కోర్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్ని సినిమాటిక్గా చూపించడానికి టెక్నికల్గా ఏం చేయాలో అదంతా చేశారు. కాకపోతే కోర్ లెవెల్లో మాత్రం ఈ 90s కథ స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ స్టోరీలా ఉంటుంది. ఈ మిడిల్ క్లాస్ చైల్డ్హుడ్ అనేదాన్ని చాలా వరకు ఆనెస్ట్గానే చూపించారు. అంటే మన పేరెంట్స్తో మనకు ఉండేటువంటి స్ట్రెయిన్ రిలేషన్స్ని, సిబ్లింగ్స్తో ఉండే చనువుని, చిన్నప్పుడు ఆడుకునే ఆటలు, ఫ్రెండ్స్, స్కూల్ డేస్ ఇవన్నీ కూడా ఫోర్స్డ్గా కాకుండా న్యాచురల్గానే పోర్ట్రే చేశారు. అందుకే ఈ 90s వెబ్ సిరీస్ చూసిన తర్వాత ఈ కథని రాసి తీసినటువంటి ఆదిత్య హసన్ మన తెలుగులో ఒక మంచి ఫిల్మ్ మేకర్ అవుతాడు అనిపించింది. ఎందుకంటే నోస్టాల్జియా ఒకటే కాదు, ఫ్యామిలీ రిలేషన్స్ని, చిన్న చిన్న నువాన్సెస్ని ఈ డైరెక్టర్ చాలా బాగా డీల్ చేశాడు. ముఖ్యంగా ఇందులో విమెన్ క్యారెక్టర్ని రాసిన విధానం కానీ, ప్రతి ఎపిసోడ్లోనూ ఇండివిజువల్ స్టోరీ లైన్స్ని డెవలప్ చేస్తూనే ఓవరాల్గా ఫైనల్ ఎపిసోడ్లో ఒక కంప్లీట్ ఆర్క్ని తీసుకురావడం కానీ, ఇవన్నీ కూడా రైటింగ్ పరంగా నాకు బాగా నచ్చాయి. ఎమోషనల్ మూమెంట్స్ని కూడా బ్యూటిఫుల్గా, ఎంపతీతో చూపించడం, అక్కడక్కడ మీనింగ్ఫుల్గా ఉండే సింపుల్ డైలాగ్స్తో ఆలోచింపజేయడం, ఇదంతా చూశాక నిజంగానే తెలుగులో ఒక మంచి సెన్సిబుల్ స్టోరీ టెల్లర్ వచ్చాడు అనిపించింది. అఫ్కోర్స్ ఈ సిరీస్ ఇంత ఇంపాక్ట్ ఇచ్చిందంటే అది ఫిల్మ్ మేకర్ ఒక్కడి వల్లే కాదు. సో ఆబ్వియస్గా యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ అండ్ టెక్నికల్ టీమ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. మెయిన్గా అందరికంటే ముందు మ్యూజిక్ ఇచ్చినటువంటి సురేష్ బొబ్బిలి ఈ సిరీస్ మొత్తాన్ని నిజంగా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. అలాగే 90s టైం పీరియడ్ని మళ్ళీ రీక్రియేట్ చేయాలంటే ఆర్ట్ డైరెక్షన్ అనేది చాలా అవసరం. సో ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారి వర్క్ కూడా ప్రతి ఫ్రేమ్లోనూ ఎక్కడో చోట కనిపిస్తుంది. అలాగే ఈ 90s నోస్టాల్జియాని, మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ని బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారు సినిమాటోగ్రఫర్ అజీమ్ మొహమ్మద్. ఇక ఎపిసోడ్ వైజ్ పేసింగ్ని, ఓవరాల్ ఎమోషనల్ థ్రెడ్స్ని ఎడిటర్ శ్రీధర్ స్లో అవ్వాల్సిన చోట స్లో అవుతూ, ఫాస్ట్గా ఉండాల్సిన చోట ఫాస్ట్ చేస్తూ పర్ఫెక్ట్గా కట్ చేశారు. అలానే యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ కూడా అందరివి బాగున్నాయి. ఇందులో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మెయిన్ ఫ్యామిలీ మెంబర్స్లో చేసిన 5గురితో పాటు చిన్న చిన్న రోల్స్ చేసిన వాళ్ళు కూడా మనకి రిజిస్టర్ అవుతారు. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈటీవీ విన్ అయితే ఈ 90s వెబ్ సిరీస్తో నిజంగానే విన్ అయింది. ఎక్స్పెక్టేషన్స్ని మించి డెలివర్ చేసింది. సో ప్రజెంట్ నేనైతే 99 సబ్స్క్రిప్షన్తో వెబ్ సిరీస్ చూశాను. ఒకవేళ ఫ్యూచర్లో కూడా ఇదే క్వాలిటీని మెయింటైన్ చేస్తే మాత్రం 1 year సబ్స్క్రిప్షన్ తీసుకోవడంలో తప్పలేదు అనిపించింది. సో మూవీ లవర్స్, మీరు కూడా నాలాగా సింపుల్ మిడిల్ క్లాస్ ఎమోషన్స్కి, నోస్టాల్జియాకి కనెక్ట్ అయ్యే వాళ్ళైతే ఈ #90s మిడిల్ క్లాస్ బయోపిక్ని అస్సలు మిస్ అవ్వకండి. ఇదైతే ఇప్పటి వరకు వచ్చిన వాటిల్లో బెస్ట్ తెలుగు వెబ్ సిరీస్. సో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.